నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో ప్రెసెంట్ లేటెస్ట్ బ్రేకింగ్ ఏదైనా ఉంది అని అంటే ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి ఏం రిజల్ట్ వస్తుందా అని ఈగర్ గా పొలిటీషియన్ దగ్గర నుంచి సామాన్యుడి వరకు వెయిట్ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఆ రేంజ్ లో ఫైట్ చేసింది. సీన్ కట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అందరికీ అంటే దానము ప్లస్ కడియం దగ్గర ఈ విచారణ అనేది ఆగిపోయింది. ఇవాళ వాళ్ళకు కూడా క్లీన్ చిట్ రావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది, వాళ్ళు చేస్తున్న పనులేంటి, స్పీకర్ ఇచ్చిన నిర్ణయం ఏంటి, ఇది ఎక్కడికి దారి తీయబోతోంది అంటూ అనేక రకాల చర్చలు తెర మీదకి రావడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. అంటే ఇది టాపిక్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరి నుంచి ఫస్ట్ వచ్చేది నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నది ఆ కోట్ చేసి తర్వాత ఈ టాపిక్ లోకి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మీరు చేసింది మీకు రివర్స్ కొట్టింది, దాంట్లో కొత్త ఏముంది అనేసి అన్న వాదన తీసుకొస్తున్నా. సామాన్యుడి నుంచి అంటే దీన్ని ఇంత న్యాయపరంగా ఫైట్ చేస్తున్నప్పుడు ఎట్లా ఈ డెసిషన్ వస్తుంది అని ఇంకో క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రెండింటి గురించి మీ ముందు పెడితే ఏం మాట్లాడతారు? సాధారణంగా మనం మాట్లాడుకుంటే వాళ్ళు అడిగే దాంట్లో నిజమే ఉంది కదా, మరి మీరు చేసినారు కదా, లేదా మీరు పార్టీలోకి చాలా మందిని తీసుకున్నారు కదా అనే ఆలోచన కలగవచ్చు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏం విమర్శించింది ఈ ఫిరాయింపుల గురించి అనేది ఒకసారి ఈ విమర్శ తీసుకొచ్చే వాళ్ళు ముందు ప్రశ్నించుకోవాలి. అంటే మమ్మల్ని విమర్శించిందంటే నువ్వు చేయనని కదా ఒకటి, పోనీ ఆ ప్రశ్నించే హక్కు మాకు లేదనుకుందాం జరిసేపటికి. కానీ ఏ ఫిరాయింపు చట్టం అయితే వీళ్ళని అర్హులు చేయొచ్చు పార్టీ మారితేనో, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తేనో అని చెప్పిందో అదే చట్టం 2/3 మెజారిటీ అంటే 2/3 ఉన్నటువంటి మెంబర్స్ జాయిన్ అయితే ఆ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకోవచ్చు అని చెప్పింది. అదే పని ఆ రోజు జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇప్పుడు దాన్ని చట్టంలో ఉన్న దాన్ని బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తే ఇవాళ చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది. మాకున్నటువంటి అవకాశాల మేరకు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. మాకున్న అవకాశాల మేరకు మా చట్టసభ సభ్యులు, మా పార్టీ వాళ్ళు స్పీకర్కు దరఖాస్తు ఇచ్చిండ్రు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అదే పనిచేసేది ఉండే కదా. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పినారు ఫిరాయింపుల గురించి, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు ఉరికిచ్చి చెప్పుతోటో రాళ్ళతోటో కొట్టమని చెప్పిండు, నాకు బాగా గుర్తులేదు. మరి ఇవాళ ఈ నిర్ణయాలు వస్తున్నప్పుడు ప్రజలు ఎట్లా భావించాలి? కాబట్టి మాకున్నటువంటి అవకాశం మేరకు, మాకున్నటువంటి చట్టపరమైన వెసులుబాటు మేరకు మేము స్పీకర్ని అర్థించినాం ఇది తప్పు, నిర్ణయం తీసుకోమని. ఇప్పుడు ఎక్కడైతే ఏమి ఇచ్చినామో సాంకేతికంగా, ఇవాళ సాంకేతికంగా తీర్పులు మీరు ఇస్తున్నారు కదా, సాంకేతికంగా మాకున్న అవకాశాన్ని మేము వాడుకున్నాం. కానీ దీని ద్వారా ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ప్రజలకు అంటే ఇది ఆల్రెడీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే కదా, స్పీకర్ నిర్ణయం శిరోధార్యము అవునన్నా కదన్నా వాళ్ళ పార్టీ వాళ్ళకి కాబట్టి వాళ్ళకే ఫేవర్ గా వస్తుంది అనేసి అని. అంటే దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ ఒకటి అయితే మధ్యలో ప్రజలు ఉన్నారండి. ప్రజలు ఏమనుకుంటారు అనేది ఇప్పుడు మీరు చేసిండ్రు కదా అని వాళ్ళు విమర్శ చేస్తే ఆలోచించే ప్రజలే అవును కదా మరి ఇదేదో తప్పు కదా. ఇవాళ జగిత్యాలలో ఉన్న సంజయ్ కుమార్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉన్న దానం నాగేంద్రరావు అయితే పార్టీ బీఆర్ఎస్ పార్టీలో లేరన్న విషయం ఓపెన్. కానీ బీఆర్ఎస్ పార్టీలో లేరని వాళ్ళే మాట్లాడినరు, ముఖ్యమంత్రి దగ్గర పోయి కండువాలు కప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఏమంటే సభలు సమావేశాల్లో తిరుగుతున్నారు. మన మున్సిపల్ ఎలక్షన్స్ అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు పెట్టుకుని ప్రెస్ మీట్లు పెడతారు. నాగేంద్ర గారు అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేశారు. ఇంత నీతి బాహ్యంగా, ఇంత అధ్వాన్నంగా నిర్ణయాలు స్పీకర్ గారు తీసుకుంటే మీరు సాంకేతికంగా మీ స్పీకర్ కోర్టులో ఇది తప్పని చెప్పొచ్చు. ప్రజా కోర్టులో 100% ప్రజలు ఇది తప్పని ఫీల్ అవుతారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఆత్మవిశ్వాసం ఉంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ అని ఉండి ఇటువంటి చర్యలు చేపిస్తుంటే, ఆ సభ్యుల మీద నమ్మకం ఉంటే అట్లీస్ట్ దానం నాగేందర్ లాంటివాడైనా కానీ కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసినావు కదా, ఓడిపోయినావు, ఇవాళ మళ్ళీ పోటీ చేస్తే అదే రిపీట్ అవుతుంది, ఓడిపోతారనే భయంతో ఇటువంటి నీతిబాహ్యమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళకి నిజంగా ఆత్మవిశ్వాసం ఉంటే వాళ్ళు బై ఎలక్షన్ పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓడిపోతే ప్రజల్లో వేరే ఇంకింత నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ స్కిన్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును, ప్రజల విశ్వాసాన్ని, ప్రభుత్వంగా మీకు మెజారిటీ ఉంది, స్థిరంగా ఉన్నారు, మోసం చేయడం తప్పితే ఇంకోటి ఏం లేదు. అంటే అప్పుడు మీరు ఫైట్ అంటే మీరు తీసుకున్న తర్వాత వాళ్ళు ఫైట్ చేయకపోవడం తప్పు, ఇప్పుడు మేము ఫైట్ చేశాం కాబట్టి ఇది కరెక్ట్ అనేసి అని ఎట్లా వాదిస్తారు? అసలు నేను ఏమంటున్నా, మీకుండే అవకాశం మీరు చట్టపరంగా ప్రశ్నించలేదు. అదే అంటున్నాను. 2/3 తోటి పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ, శాసనసభ పక్షాన విలీనమైంది మా దగ్గర కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పరిస్థితి కాదు కదా.
ఇండివిజువల్గా ఒక్కొక్క సభ్యుడు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరనో వాళ్ళ పిసిసి అధ్యక్షుడి దగ్గరనో జనరల్గా కాంగ్రెస్ పార్టీ కండువా అని చెప్పి ఆ 3 రంగుల కండువాతోటే వాళ్ళు జాయిన్ అయినరు. నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిందండి. ఇంకా కూడా మేము ఎట్లా అంటారు అంటే, రెండవది మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి జగిత్యాల్లో. ఆడ జీవన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు, తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి పోయినటువంటి సంజయ్ కుమార్ గారు కొట్లాడినరు. కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినరు. ఎవరి కోసం కొట్లాడినరు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ కోసం. మరి ఇంకేం కావాలి? నేను పోటీ చేసే నాటికి నాగేంద్ర గారి యొక్క వాదన విన్న నేను ఎక్కడో రైట్ రాంగో, నేను పోటీ చేసే నాటికి వీళ్ళు అప్లికేషన్ పెట్టలేదనో, లేకపోతే కేసీఆర్ గారు యాజ్ ఏ పార్టీ అధ్యక్షుడిగా నాకు నోటీస్ ఇవ్వలేదనో, ఇవన్నీ పనికి మాలినటువంటి వాదన తప్పితే స్పీకర్ గారు నిజంగానే సోమోటో వారు ఏదైతే ఏ కోర్టు అయితే వారిని విచారించిందో స్పీకర్ అధికారాలతో, సోమోటో చాలా అంశాలు మీ ముందు కనబడుతున్నాయి కదా, మరి వాటి గురించి ఏం మాట్లాడదాం? కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తూ దాన్ని కాపాడుకునే ప్రయత్నం. బట్ ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ని, పబ్లిక్లో ఫామ్ అవుతున్న ఒపీనియన్ని కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రజలను తప్పుదో పట్టిస్తుంది, డ్రామా చేస్తుంది అనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజలకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఒకవేళ ప్రజలు ఆ విషయాన్ని రిసీవ్ చేసుకుని ఉండుంటే మున్సిపల్ ఎన్నికల్లో మీకు పట్టం కట్టారు కదా కంప్లీట్ గా. సరే, చాలా సింపుల్ ఏం చెప్తారంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఫేవర్ గా రిజల్ట్ వచ్చేస్తుంది అనేసి మీరు ఎంత చెప్తున్నా, మీరు జనాల్లో వ్యతిరేకత ఉంది, అంశాలన్నీ వాళ్ళ జనాలు పరిగణలోకి తీసుకుంటున్నారు అని తెలిసినప్పుడు మీ వైపు కదా నిలబడాల్సింది. అవునన్నా కాదన్నా గెలుపు మెజారిటీ కాంగ్రెస్ వైపే ఉంది కదా. ఎలక్షన్లలో ప్రజలు ఆ సమయంలో ఏ అంశాలను బేరీ చేసుకొని ఓట్లేస్తారు అనుకునేది ఒక విషయం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో అప్పటికి ఇవి నిర్ణయాలు పూర్తి కాలేదు, ప్లస్ ఇవి పెద్దగా ప్రభావం చూడబోకుండా వాస్తవానికి మాట్లాడుకుంటే. ఎప్పుడు వెన్ జనరల్ ఎలక్షన్స్ కమ్, సాధారణ ఎన్నికల అసెంబ్లీకి వచ్చినప్పుడు ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీని ఎక్కించాలనుకున్నప్పుడు, ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు ఉన్న అనేక అంశాలకు సంబంధించి ఇది ప్రధానమైన అంశం కూడా ఖచ్చితంగా ఉంది. ఏం చెప్పారు, ఏం చేస్తారని. మున్సిపల్ ఎలక్షన్స్ ప్యూర్లీ అక్కడ నుండి మున్సిపల్ బాడీని ఎవరు రూల్ చేస్తే వాళ్ళకి బాగుతుంది అనే విషయంలో మా వాదన పెట్టినాం, వాళ్ళ వాదన పెట్టినాం. సాధారణంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఊరు తిరిగి చెప్పిండు, మా ఎమ్మెల్యేనే ఉంటే మా మంత్రి దగ్గరికి పోతాడు, మా మున్సిపల్ చైర్మన్ ఉంటే మా ఎమ్మెల్యే దగ్గరికి వస్తాడు, మా మంత్రి దగ్గరికే పోతాడు, మా మంత్రి నా దగ్గరికి వస్తాడు, నేనే మున్సిపల్ మంత్రిని మీకు పైసలు ఇస్తా అన్నాడు. సాధారణంగా ప్రజలకు ఏంటి, ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది అనుకున్నా కానీ మీరు ఓటింగ్ శాతం తీసుకోమని చెప్పాను నేను. అందుకే అక్కడ నిర్ణాయకంగా మెజారిటీ సీట్లు అటు వచ్చి కొన్ని మా దృష్టిలో బీఆర్ఎస్ పార్టీగా కొన్ని మున్సిపాలిటీలు ఇటు అటు లెక్క కాకుండా ఆ రోజున మీరు చూస్తే మొన్న దగ్గర 36% 37% బహుశా ఓట్లు వచ్చినట్టున్నాయి. సో ఇంకేంటి, డెఫినెట్గా వీ హ్యావ్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ఓట్ షేర్ కదా. ఇంకేంటి మరి ఇంకా. కాబట్టి ప్రజలు వాళ్ళ వాదనని మా వాదనని స్వీకరించిండ్రు. కాకపోతే మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక కావడానికి వచ్చి మద్దతు ఇచ్చిండ్రు, కానీ వాళ్ళని వివరించినటువంటి యొక్క ప్రజలు కూడా అంతే స్థాయిలో ఉన్నారనే విషయాన్ని గమనించడం. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, మీరు అసెంబ్లీ ఓడిపోయినరు, పార్లమెంట్లో 0 అయినరు. పార్లమెంట్లో మాకు 16-17% ఏదో ఉండే, మరి ఇప్పుడు ఏడు దాకా వచ్చినాం, దగ్గర 32 సంథింగ్ వాటెవర్ ఆడదాకా ఏదో వచ్చినాం కదా. ఫేర్ బెటర్. ఓకే, నెక్స్ట్ సభ్యత్వ దానికి సంబంధించి మేము పార్టీ ఫండ్ అదేదో ఫీ ఉంటుందని మేము కడుతున్నాం అన్నప్పుడు కవిత గారు కూడా చాలా ఘాటుగా సిగ్గుండాలి, పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎందుకు కట్టించుకుంటున్నా, వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటూ చాలా ఘాటుగా స్పందించారు. వీళ్ళు అక్కడ స్పీకర్ దగ్గర కూడా చూపించిన పూచి, మేము బీఆర్ఎస్ తోటే ఉన్నాము, పార్టీ ప్రతి నెల మా జీతంలో నుంచి పార్టీకి ఇంత అమౌంట్ కడుతున్నాము కాబట్టి వెళ్ళిపోయామని ఎట్లా మాట్లాడతారు అంటూ ఒక లాజిక్ ను రైజ్ చేశారు. దీని మీద ఎందుకని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు? 5 రూపాయలతో జమ అవుతుందని చెప్పి రాసినట్టున్నారు. దాంట్లో 5,000 అనుకుంటాను సార్, వాట్ ఎవర్ 5,000 అనుకుంటాం. చేసేపటికి 5,000 కోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పార్టీలో ఉంది లేదని చెప్పేసి మాడగలుగుతామా? అలా బూచి చూపిస్తుంది అదే కదా. టెక్నికల్ గా అక్కడే ఉన్నాము అని చెప్పడానికి ఈ సభ్యత్వ ఫీ అనేది చెప్తున్నా. సాంకేతికంగా 100 ఆధారాలు ఉంటాయండి. ఈవెన్ మర్డర్ చేసినోడు కూడా కొన్ని సంవత్సరాల పాటు ట్రయల్ కొనసాగుతుంది. అవును, డే లైట్ లో భారతీయులను కాల్చి చంపినటువంటి కసబ్ లాంటి ఉరిదీయడానికి మనకు సంవత్సరాలు పట్టింది. న్యాయ వ్యవస్థ అవకాశం ఇస్తుంది మీ వాదనకు. పూర్తి స్థాయి సాంకేతిక రుజువులతో కూడినటువంటి సాక్ష్యం వచ్చి కోర్టు కన్విన్స్ దానికి నిర్ణయాలు రావు. సాంకేతిక ఆధారాలకు దీంట్లో రెస్పెక్టే లేదు నా దృష్టిలో. ఓకే,
వాళ్ళు పైసలు మా దాంట్లో జమ అవుతున్నాయా, లేకపోతే మరొకట మేము సమయం అడిగినామా? ఇప్పుడు బులెటిన్లో మాకు 30 అని చూపిస్తున్నప్పుడు 30 సరిపోయే సమయం అడుగుతామా? లేదు మా దగ్గర మేమే 27 అని చెప్తామా? సాంకేతికంగా జరిగే అంశాలు వేరు. కానీ వాళ్ళు ఏ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, ఏ పార్టీ నాయకుల దగ్గర ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్కి పోతానా, లేకపోతే పిసిసి అధ్యక్షుని కలిసి వస్తానా పొద్దున్న లేస్తే? మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు పార్టీలో కొనసాగుతున్నారో నాయకులందరూ శ్రీనివాస్ యాదవ్ గారి నుంచి మొదలుపెట్టి సబితాంద్ర రెడ్డి గారి వాళ్ళ వరకు నిన్న మా పార్టీ శిక్షణ శిబిరం జరిగింది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు. మరి వాళ్ళు వచ్చి ఉండాలి కదా. మా దగ్గర శాసనసభ పక్షానికి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమం జరిగింది. మా పార్టీ దాన్ని రాశారు, మేము అధినాయకత్వానికి దూరంగా ఉంటున్నాం. దూరంగా ఉంటే ఇబ్బంది లేదు, కొంతమంది ఉంటుండొచ్చు కొన్ని రోజులు. కానీ మీరు ఏ పార్టీ కార్యకలాపాలు చేస్తున్నారు? కడియం శ్రీహరి దేంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు? సంజయ్ కుమార్ దేంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు? ఆర్కెపూడి గాంధీ ఎక్కడ తిరుగుతున్నాడు? సో నేనేమంటున్నా అంటే ఇది వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటున్నారు, స్వంతంగా మోసం చేసుకుంటున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళని ఇష్టారీతిని తిడుతున్నారు. డిస్పైట్ దట్ ఏం ఆశించిపోయినరు? జనరల్ గా వాళ్ళకు ఉండే స్వప్రయోజనాలు తప్పితే ప్రజా ప్రయోజనాలు అని చెప్పడం. సార్ ఇప్పుడు మీ దగ్గరికి ఏం ఆశించి వచ్చారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు అదే ఆశించిపోతారు, అంతే కదా. మేబీ కానీ చెప్పేది ఏం చెప్తున్నారు అంటున్నా. ఆ రోజు వచ్చిండ్రు అంటే ఒకటే, ఇక్కడ ఏంటంటే అక్కడ ఒకటి ఏంటి, మీ ఎమ్మెల్యేలు బాహాటంగా చెప్పారు, మేము ప్రజల కోసము అధికారంలో ఉన్న పార్టీ తోటి వెళ్తేనే పనులు అవుతాయి కాబట్టి కండువా కప్పుకున్నామని అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పలేదు, అంతే తేడా కదా. ఏదో చెప్తున్నారు అది కూడా, అంతవరకు ఓకే. వాళ్ళు చెప్పిన కదా పార్టీ కండువా కప్పుకున్నామని, పార్టీలో ఉన్నారు కదా, పార్టీలో పనిచేస్తున్నారు కదా. నేనేమంటాను, ఇక్కడ ఏంది దావుడు మూతలు ఆడ నడుస్తుందో అంటున్నా. ఇప్పుడు మీకు కాంగ్రెస్ తో తిరుగుతుంది, నేను కాంగ్రెస్ లో లేనంటారు. స్పీకర్ నిర్ణయం, ఇప్పుడు ఒక స్పీకర్ అనేది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కదండి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, చాలా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందేటటువంటి ఒక సీటు. అక్కడి నుంచి అత్యున్నతమైనటువంటి మంచి నిర్ణయాలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? మరి అట్లాంటప్పుడు చర్చ లేదు కదండి. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? అందరు దొంగలు చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించి ఆయన వ్యతిరేకంగా ఎలా తీర్పునివ్వగలుగుతారు? స్పీకర్ షుడ్ నాట్ బి ఆ స్థానానికి పోయిన తర్వాత ఓ పార్టీ మీద ప్రేమ, ఇంకో పార్టీ మీద అంటే జరుగుతున్న అంశాలు వేరు. ఏ రకంగా ఉండాలనో అనే పద్ధతి వేరు, మీరు పక్షపాత దూరంతో ఉంటున్నది వేరు. పక్షపాత దూరంతో ఉంటాన్ని మనం రెగ్యులరైజ్ చేసేసి అక్రమ కట్టడం రెగ్యులరైజ్ చేసినట్టు మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం దాన్ని? ఇప్పుడు ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు మా పార్టీ ప్రశ్నించింది, ఆయన ముందు నిజాయితీతో కూడిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండి దాని ద్వారా ఒక మంచి ప్రెసిడెంట్ ఒక మంచి నిర్ణయాన్ని భవిష్యత్తుకు ఒక ఎగ్జాంపుల్ చూపించే అవకాశం వారికి వచ్చింది. దాన్ని కాలరాచుకొని ఆయన యొక్క చరిత్రను ఆయన మళ్ళపరచుకుంటే దానికి ఎవరేం చేస్తారు? ఈ విషయంలో అంటే పార్టీలు ఎలా ఆలోచించినా ఒక సామాన్యుడు అయితే ఎక్స్పెక్ట్ చేశాడు సార్. ఎందుకంటే మన జ్యుడిషియల్ ఎలా ఉంది, న్యాయపరంగా మనం ఎలా వెళ్ళాలి అన్నది ఆదర్శంగా నిలబడాలి, దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేశారు. సామాన్యుడు పార్టీల పరంగా వాళ్ళు ఆలోచించలేదు. మేము టెక్నికల్ గా అంశం చూపించినా మమ్మల్ని తిట్టుకుంటూ కానీ మమ్మల్ని ప్రశ్నించుండొచ్చు. ఆ రోజు నువ్వు చేసినావా, తీసుకున్నావా, మళ్ళీ ఎట్లా అని అంటుండొచ్చు. కానీ ఈ పర్టికులర్ కేసుని ఎవాల్యుయేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా నాకు తెలిసి దానం నాగేందర్ విషయాన్ని ఎట్లా జీర్ణించుకోగలుగుతారండి? అంతే కదా. ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు బాహాటంగానే తన ఆయన ఏడ్చారు, వీళ్ళ వల్ల కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయన. నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ పోటీ చేసిన విజయారెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళ హెయిల్ డెసిషన్. నేను ఏమంటున్నా అంటే ఇంత బాహాటంగా, ఇంత దరిద్రంగా, అధ్వాన్నంగా 9 కూడా కొట్టుకుపోతాయి అనుకుంటాం జరసేపటికి. నాగేందర్ అయితే ఏకంగా కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసింది కదా, ఆయన కన్నా కొద్దిగా గౌరవం ఉండాలి కదా, ఆత్మగౌరవం ఉండాలి కదా. ఇప్పుడు జీవితంలో నాగేందర్ అంటే ఆయన నాగేందర్ గారు అనేక సార్లు ఎమ్మెల్యే చేసిన ప్రజలు ఆసిఫ్ నగర్ లో చేసిండ్రు, హైదరాబాద్ లో చేసిండ్రు, ఓవర్ నైట్ పార్టీలు మారిని, టికెట్లు వేరే దగ్గర తెచ్చుకున్న ఒకసారి ఓటమి వచ్చినా కానీ మళ్ళీ బీఆర్ఎస్ లో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు, మంత్రిగా పనిచేసిండ్రు. ఇంకా ఏం సాధించాలని ఇప్పుడు ఈ టైంలో ఇంత చెత్త పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ కూడా కమ్ ఫర్ అన్ ఎలక్షన్, ఫైట్ అన్ ఎలక్షన్. ఆయన పార్టీగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యక్తిగా ఏదో నిర్ణయం తీసుకో, గంత సిగ్గుమాల తనం ఎందుకు? అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి భయపడుతున్నారా? అవును, మరి ఇప్పుడు ఆయన దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఖైరతాబాద్ ప్రజలు నీకే ఓటేస్తారు అనుకుంటే
నిల్చోవాలి కదా. ఖైరతాబాద్ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు 25,000 మైనస్ అయింది ఇక్కడ ఆయనకు. అవును. క్లియర్గా చూపించిండ్రు. దే హావ్ షోన్ ద డిసెంట్. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిపోయినాం అనే విషయాన్ని ఖచ్చితంగా చూపించిండ్రు. అది రిపీట్ అయితేనే భయం ఆయనకు ఉంది. నేనేమంటున్నా, ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారు అనుకున్నా, మంత్రివర్గం అనుకున్నా, ప్రజల మద్దతు ఉందనుకుంటే సరే జూబ్లీ సెలక్షన్ విషయం చూపిస్తున్నారు, మరి రండి ఈడ కూడా. జూబ్లీ సెలక్షన్ బలము యాక్చువల్గా వాళ్ళకి పాజిటివ్ లెక్క ప్రకారం అయితే మీరు అన్నట్టుగా వెళ్ళాలి. కానీ అక్కడ క్యాండిడేట్ ప్లేస్ అయ్యాడు. పార్టీ కన్నా మెయిన్ జూబ్లీ సెలక్షన్స్ లో పదే పదే వినిపించేది ఒకటి క్యాండిడేట్ ప్లస్ చాలా సార్లు నిల్చున్నాడు, ఇంకొకసారి అవకాశం ఇద్దాము అన్నది నవీన్ యాదవ్ కు కలిసి వచ్చిన ఫ్యాక్టర్. నవీన్ యాదవ్ గెలుపుకి చాలా ఓన్లీ పార్టీ గుర్తు ఒకటే కాదు, చాలా ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి. మిగతా వాటికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అంటే హైడ్రా కావచ్చు, హైదరాబాద్ లో డెవలప్మెంట్ లేదనేది కావచ్చు, ఎక్కడెక్కడ స్తబ్దుగా ఉండడం కావచ్చు, చాలా మట్టుకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. అందుకోసమనే భయపడి వెళ్ళట్లేదు అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న వాదన. అయితే ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా తీసుకుంది? ఎందుకంటే మీరు జ్యుడిషియల్ పరంగా ఫైట్ చేస్తున్నారు, స్పీకర్ కోర్టులోకి బాల్ వెళ్ళింది, స్పీకర్ ఈ నిర్ణయాన్ని కోర్టు, ఎందుకంటే కేవలం మన తెలుగు ప్రజలే కాకుండా యావత్ పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఈ తీర్పు కోసము, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇది చెంపపెట్టి సమాధానం కావాలి, రేపు ఎప్పుడన్నా పార్టీ కండువా కప్పుకున్నప్పుడు మార్చుకోవాలంటే ఇంత సఫర్ అవుతాం మనము అనేది తెలియాలి అన్నది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. మరి దీన్ని మళ్ళీ ఆ పరిధిలోకి ఎలా తీసుకెళ్లే అవకాశం? ఇప్పుడు మేము స్పీకర్ పరిధిలో ఒక అంశం, చట్ట పరిధిలో ఒక అంశం, రేపు సుప్రీంకోర్టు దీని మీద ఏం జరుగుతుందో చూద్దాం. పార్టీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అనే విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ డెఫినెట్గా వీల్ ఎక్స్పోజ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద పబ్లిక్. అల్టిమేట్లీ అదే కదా రేపు పొద్దున. ఇక్కడ పార్టీ పరంగా ఏం యాక్షన్ తీసుకోవడానికి ఉండదా? ఏముంటదండి, ఫర్దర్ అప్పీల్ కి పోతుండొచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయడం కావచ్చు. మనకు ఉన్న పరిధి ఒకటి చెప్పాను, స్పీకర్ దాటిపోయింది, ఇప్పుడు కోర్టు పార్టీ పరంగా సస్పెండ్ చేసి ఇంకా వాళ్ళకు యూనో ఐ డోంట్ నో. అదంటే సామాన్యుడికి కొన్ని డౌట్స్, నేను ఒక జనరల్ ఒక హౌస్ వైఫ్ గానే మిమ్మల్ని అడుగుతున్నాను, వీళ్ళు సస్పెండ్ చేయొచ్చు కదా, ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? పార్టీ ఆఫీస్కి ఎందుకు రావట్లేదు అని నోటీసులు పంపించట్లేదు, ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో ఉండట్లేదు, ఉండకపోతే మీ రీజన్ ఏంటి? ఇలాంటి సవాలక్ష ఉంటాయి కదా. ఇప్పుడు స్కూల్ కు రాకపోతే పేరెంట్స్ కి రిపోర్ట్ చేయడం, ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మార్కులు చూపించేసి తక్కువ వస్తున్నాయి, మేము చేస్తున్నాం, ఇలా కంప్లైంట్స్ ఉంటాయి కదా. పార్టీ సభ్యులుగా పార్టీ అవకాశం ఇస్తే పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఒకటి కాన్స్టిట్యున్సీ మేనేజ్ చేసుకోవాలి, రెండు పార్టీ బాధ్యతలు నిర్వహించాలి. అవి కొన్నిసార్లు నిర్వర్తించాలంటానికి ఒక బైండింగ్ అనేది ఏమి ఉండదు, ఇట్స్ మోర్ ఆర్ లెస్ వాలంటరీ. అయితే ఎమ్మెల్యేలు వాళ్ళకి బాధ్యత ఉంటుంది, దానికి ఒక చట్టపరమైనటువంటి ఒక అంశాలు కూడా చాలా ఉంటాయి. దాన్ని అనుసరించి స్పీకర్ గారి దగ్గర అప్పీల్ చేసినాం, కోర్టు కూడా నివేదించినాం. రేపు కోర్టు ఇంటర్వ్యూషన్ వస్తూ ఉంది, రేపు ఏం జరుగుతుందో మనం చూద్దాము. ఫర్దర్ గా ఆలోచించి ఒక స్టెప్ వేస్తాం ఖచ్చితంగా. నేను ఏమంటున్నా, ఇవన్నీ సాంకేతిక అంశాలు పబ్లిక్ కోర్టులో, ప్రజా కోర్టులో ఎక్స్పోజ్ చేయడం అనేది చేస్తూనే ఉంటాము. అందుకని అంటున్నాం, మీకు చేతన ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే జనాలు వచ్చి రిజల్ట్ ను చూస్తారు. అవును, మామూలుగా అది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, కోర్టు ఏ తీర్పు ఇచ్చిందో దాన్నే ఓబే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇది అందరికీ తెలుసు, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో దానిదే శిరోధార్యము. కాకపోతే ఏంటంటే ఈ మధ్య జ్యుడిషియల్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి న్యాయస్థానము మొట్టికాయలు వేస్తున్న సందర్భాలు, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా జస్టిఫికేషన్ ఇస్తున్నారు, చాలా దూరం పోతాం నేను చెప్పాను. అందుకని రేపు కోర్టు ఉందని సమర్పించిన ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ కి ఈయనిచ్చిన తీర్పుకి మళ్ళీ అక్కడ క్వశ్చన్ చేసే అవకాశం మీకున్న చేసుకోవచ్చు అండి. ఎనీ అపీల్, ఇప్పుడు ఏ వర్డిక్ట్ నైనా నాకు తెలిసి స్పీకర్ గారు ఇచ్చిన నిర్ణయాన్ని మనం మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. అయితే కోర్ట్స్ అవి అడ్మిట్ చేసుకొని ఎట్లా తీసుకుంటే ఏంటి, సుప్రీం స్పీకర్ గారి యొక్క పరిధిని, మళ్ళీ ఇవన్నీ చాలా ఇష్యూస్ వస్తాయి. ఇది సాగుతుండొచ్చు, వెనకవుతుండొచ్చు, ముందైతుండొచ్చు, వాళ్ళకి టైం దొరుకుతుండొచ్చు, ఈ లోపల పుణ్యకాలం పూర్తి 5 సంవత్సరాలు అయిపోతుండొచ్చు. కానీ ప్రజల్లో మీరు ఇప్పటికే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దానం నాగేందర్ లాంటి వాడు ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్పుకుంటున్నారు బయట అంటే, నాకు ఎమ్మెల్సీ అండి, నేను వేరేటోళ్ళని గెలిపిస్తాను అని చెప్పి ఆ పార్టీకి చెప్పుకున్నాడని, లేదు కుదరదని అంటున్నారని, ఏందేందో మాటలు బయట వస్తూ ఉంటాయి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్
మీరు ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో హైదరాబాద్ వచ్చిన ఓట్లు మిమ్మల్ని ప్రూవ్ చేసినాయి దట్ యు మోరల్లీ లాస్ట్ What's your capacity గారు. అనేది? ఇప్పటికైనా నీ గౌరవం కాపాడుకోవాలంటే రాజీనామా చేసి బయటకు వచ్చి ఎలక్షన్ కొట్లాడు. ఓకే, ఏదేమైనా ప్రజా కోర్టులో మీకు వీళ్ళందరికీ రేపు పొద్దున శిక్ష తప్పదు ఖచ్చితంగా. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన పేరెంట్ మన రాహుల్ గాంధీ గారు వాళ్ళ ప్రభుత్వం వస్తే కొత్త చట్టం తీసుకొస్తాను, అవును, సవరణ తీసుకొస్తా అని చెప్పిండు. ద మూమెంట్ దే డిఫెక్ట్ బై ఎనీ స్టాండర్డ్ వాళ్ళు మొత్తం చట్టసభ సభ్యత్వం కోల్పోయే విధంగా చేస్తా అని చెప్పిండు. ఏది నిజ రూపం దాల్చలేదు. ఉల్టా రోజు ఇక్కడ ప్రజాస్వామ్య ఉల్లంఘనలు, చట్ట ఉల్లంఘనలు, రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సమాధానం రాహుల్ గాంధీ చెప్పాలి, ప్రియాంక గాంధీ గారు చెప్పాలి, సోనియా గాంధీ గారు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన ఎట్లా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు? ఓకే, ఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ హిస్ ఓన్ స్కిన్. కాబట్టి ఏదేమైనా దీంట్లో నైతిక విజయం అనేది బీఆర్ఎస్ పార్టీగా చెప్పగలదు. ఎందుకంటే వీ హావ్ ఎక్స్పోజ్ దెమ్. ఖచ్చితంగా కోర్టు స్పీకర్ కోర్టు దాకా వాళ్ళని గుంజినాం, ఫైట్ చేశారు. మేము ఇంకా ఉన్నామని చెప్పేసి నీతిమాలిన విధంగా వాళ్ళు చెప్పుకునే పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసింది. నిజ స్వరూపాన్ని వాళ్ళని బయటకు తీసుకొచ్చింది. ఎందుకంటే విజయం ఏమిటి? కాబట్టి ఈ ఫైట్ స్పిరిట్ ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నారు Absolutely. జనాలు. అవును. కాకపోతే ఏంటంటే ఇదే అన్నాను, మన చేతిలో మీరు ఏముంటుందో మొదలు అదే పెట్టారు చేస్తాం కదా కదండి. సార్, ఎంత ఫైట్ చేసినా మొదలు స్టార్ట్ చేసింది మీరు కదా చట్టపరంగా అన్నది. అయి ఉండొచ్చు. దాంట్లో నేను వెనకకు పోతలేను. అది మెయిన్ మమ్మల్ని బాధే. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, మేము అడిగిన రోజులు మమ్మల్ని అడిగే వాళ్ళు ఉంటారు. అంతే కదా. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది, కానీ మమ్మల్ని ఎప్పుడూ తప్పుగానే చూపించే అవకాశాన్ని కోల్పోయారు కదా మరి మీరు. ఇప్పుడు అయిపోయింది ఇంకా మీరు మరి అన్నట్టు నేనేమంటున్నా, మాకు చట్టపరంగా వెసులుబాటు ఉంది కదా, శాసనసభ పక్షం మొత్తం విలీనమైంది కదా. అవును, ఆ రోజు తెలంగాణ కొత్తగా వచ్చిన సందర్భం తర్వాత మళ్ళీ రెండోసారి ఎలక్షన్ అయింది. కేసీఆర్ గారికి ఎక్కువ మెజారిటీ సందర్భంలో మరింత స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి ఉండవచ్చు. అయినా దాన్ని తప్పుగా చూపించే వాళ్ళు మరి వాళ్ళు ఏం చేశారనే ప్రశ్న కూడా వస్తుంది కదా. అవును. That's what I'm trying to say. అంటే ఇక్కడ ఒకటే తేడా, అక్కడ ఈ ఫైటింగ్ స్పిరిట్ అపోజిట్ లో అక్కడ కనిపించలేదు, మీ దగ్గర కనిపించింది. నాకు ఖచ్చితంగా కదా. దీన్ని ఏంటంటే వాళ్ళు ఇంత ఫైట్ ఒకవేళ వాళ్ళు చేసి ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీరు ఫైట్ చేస్తున్నారు కాబట్టి అదొకే, జనాలు ఎంత తిట్టుకున్నా పోనీలే వీళ్ళు అట్లీస్ట్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఫైటింగ్ స్పిరిట్ ని మెచ్చుకోవచ్చు అన్న ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ప్రజల నుంచి బిల్డ్ అవుతుంది. ప్రజల దగ్గర ఒక మంచి ఒపీనియన్ ఫామ్ అయిద్దండి. బికాస్ మీరు ప్రజల్లో వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొచ్చారు కదా. వాళ్ళు కడెం శ్రీహరి ఇదే బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి చేసినాడు, పార్లమెంటేరియన్ చేసినాడు, ఉమ్మడి రాష్ట్రం మంత్రిగా చేసినాడు. దీంట్లో చిన్న చిన్న లేరు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా పనిచేసినాడు, స్పీకర్ గా పనిచేసినాడు, నాగేందర్ మంత్రిగా పనిచేసినారు, తర్వాత ఎమ్మెల్యే సుదీర్ఘ కాలం ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది, సంజయ్ గారు అంటే రెండోసారి ఎమ్మెల్యే అనుకోండి. ఇట్లా కొంతమంది ఎవరైతే బయటకు పోయినారో, ఆరికపూడి గాంధీ గారు 3-4 సార్లు ఎమ్మెల్యే. సో దేర్ ఆల్ సీనియర్ లెజిస్లేటర్స్. వాళ్ళను నేను ఒక గిల్ట్ కాన్షియస్ వాళ్ళకి, ఇప్పుడు నేను ఒక తప్పు చేసినాను, ఆ తప్పుని నిజమని చూపించే దొంగ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వాళ్ళ అంతరాత్మకి వాళ్ళ మనసాక్షిగా తెలుస్తుంది కదా. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయంగానే పరిగణించాలని చెప్తాను. కాకపోతే దీంట్లో ఇప్పుడు ఒక అల్టిమేట్లీ ఇక్కడ అంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక నష్టం జరగబోతోంది. అదేంటంటే ఈ తీర్పు బేస్ చేసుకుని చాలా మంది కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతారు, బీఆర్ఎస్ పార్టీ లాస్ అవుతుంది అనేది. ఇప్పుడు 10 మంది పోతే లాస్ అయిందా? కొట్లాడుతుంది మా ప్రజా జీవితంలో. ఎవరు పోయినా పార్టీ లాస్ కావండి. నేను చెప్తున్నా చాలా క్లియర్ గా. ఇవాళ ఉన్నటువంటి పొలిటికల్లీ చాలా మోటివేట్ ఉన్నటువంటి ప్రపంచంలో చిటికల మీద కొత్త నాయకత్వం తయారవుతుంది. అందులో కేసీఆర్ గారి నాయకుడు, వారు టాలెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్. స్క్రాచ్ చిన్న స్థాయి నుంచి పార్టీని ఎడుకో తీసుకొచ్చిండ్రు. కొన్ని వందల మందిని పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా లీడర్లను చేసిండ్రు. ఎంతో మందిని, చాలా మందిని ఇంకా ఎమ్మెల్యేస్గా, ఎంపీస్గా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆస్పిరెంట్స్ ఉన్నారు చాలా. ఇట్లాంటి వాళ్ళ కొంతమందికి అవకాశాలు రాలేదు. కొత్తగా నాయకత్వం పుట్టుకొస్తుంది, ప్రజలు ఆశీర్వదిస్తే చట్టసభలకు పోతాం, మంచిగుండే ప్రయత్నం చేస్తాం. నేనేమంటున్నా, చదువుకున్న వాళ్ళుగా పార్టీలను కాసేపు పక్కన పెడితే ప్రజాస్వామ్యం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఎంతో కొంత నైతికత బతికుండాలి అని ఆలోచన చేసే వాళ్ళుగా ఇట్లాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో నేను వాళ్ళు మీకు చెప్తున్నాను. ఈ విషయంలో పార్టీగా, పార్టీ ప్రతినిధులుగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పాస్ట్ ఏమైనా ఉండొచ్చు, జరిగింది ఏమైనా ఉండొచ్చు, విమర్శలు ఏమైనా ఉండొచ్చు, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, తప్పు చేసిందని 100% ఎస్టాబ్లిష్ చేయగలిగినాము. అదే మా విక్టరీ, అదే మా యొక్క విజయం. దీని నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం గుణపాఠం నేర్చుకోబోతోంది? గుణపాఠం ఏముంటుందండి దీంట్లో? ఖచ్చితంగా అంటే పనిచేసే కార్యకర్తలను విస్మరించకూడదు అనేది ఒకటి, కష్టపడుతున్న వాళ్ళ, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ మనం వెళ్ళిన దాంట్లో పక్క పార్టీలో నుంచి, అంటే మొదటి నుంచి బీఆర్ఎస్ లో ఉన్నదానికన్నా మనం అఫ్ కోర్స్ తెలంగాణ రాష్ట్ర స్ట్రెంగ్త్ కోసం
కోసము కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము అద్భుతంగా సక్సెస్ అయింది, కాదని అనట్లేదు. కానీ ఈసారి అన్నా సరే అంటే ఇలాంటి జరిగిన పొరపాట్ల నుంచి అసలు సిసలైన పార్టీ కోసం పనిచేసే వాళ్లకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు ఉండబోతుంది. మీకు విషయం చెప్తా, నేను సుదీర్ఘకాలం బీజేపీలో పనిచేసినాను. తెలంగాణ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడున్న పరిస్థితుల మేరకు ఒక అభిప్రాయం మార్చుకొని నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. నేను చట్టసభకు ఎంపిక కాలేదు. అయితే చట్టసభకు ఎంపిక అయిన తర్వాత ఒక నైతికమైనటువంటి బాధ్యత, చట్టపరమైనటువంటి బాధ్యత ఒకటి ఉంటుంది. ప్రజలు ఈ పార్టీ గుర్తు, ఈ పార్టీ యొక్క ఆలోచన విధానం, ఈ నాయకత్వం యొక్క శైలిని గమనించి వీళ్ళకి మద్దతు పలకాలని నీకు ఓటేసింది. అల్టిమేట్లీ యాజ్ ఎ క్యాండిడేట్ మీకు కొంత కమాండ్ ఉంటుండొచ్చు ప్రజలల్లో. దానికి మీరు విఘాతంగా పనిచేసినప్పుడు, వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఒక తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు పోతారని ఊహించలేదు కదా. అల్టిమేట్లీ చాలా మంది వ్యాపార ప్రయోజనాల కోసం పోతున్నప్పుడు దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం ఏం లేదు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్ మీటింగ్ తీసుకురావడమే. కాబట్టి నేనేమంటున్నానంటే ఆల్టర్నేటివ్ తీసుకురావడమే. పార్టీలు పాఠాలు మరొకటి అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు విధానాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు కదా. ఖచ్చితంగా ఏంటంటే ఏ స్థానాల్లో వాళ్ళు పోయినరో, ఇంకోటి పోతే దాంట్లో ఒక సరైన ప్రత్యామ్నాయం ఎప్పుడు పార్టీలకు ఉంది. ఒకరిద్దరు పోతేనో ఏదో అయిద్దంటే ఆ స్వామత ఉంది, పలానా వాళ్ళు రాకపోతే అమావాస అవుతుంది, ఆగది. అమ్మవారు వచ్చేదాకా అమావాస్య ఆగదన్నట్టు. ఖచ్చితంగా శ్రీధర్ గారు, రాబోయే రోజుల్లో మీ ద్వారా, మా ఛానల్ ద్వారా మరిన్ని విషయాలు మన తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము. మీరు సమయం ఇస్తే ఇలాంటి అనేక విషయాలు అంటే మీలాంటి నాయకుల వాయిస్ ఖచ్చితంగా వినిపించాలి. కొందరు అంటే సిద్ధాంతాల ప్రకారము బీజేపీ నుంచి వచ్చారు కాబట్టి ఆ సిద్ధాంతము అనేది మీకు అంటే చైల్డ్హుడ్ నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం కామన్ గానే ఉంటుంది. నిజాయితీ, కొన్ని విషయాలకు సంబంధించి కట్టుబడి ఉండడం అనేది మీకు అలవాటై ఉంటుంది. మీలాంటి వాళ్ళ వాయిస్ మా ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు వినిపించాలని మేము కోరుకుంటున్నాము. మీరు సమయం ఇస్తే ఒక మంచి కార్యక్రమంతో మనం తెలంగాణ ప్రజల్ని ప్రతిరోజు పలకరించాలి. మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీధర్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.